అత్త చిల్లి, కోడలు లిల్లి, వీళ్ళను చూడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ. అదేంటో మీకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది. లెట్స్ వెల్కమ్ టీమ్ యోధా అండ్ చందు ఆన్ ద స్టేజ్. ఏంటి టెంపుల్ కి వెళ్దాం అనగానే హుషారు పెరిగిపోయింది రాజా. అక్కడికి వెళ్ళాక నువ్వు ఎలాగైనా కాలు మొక్కుతావు కదా పూరి. భలేగా అన్నావురా అన్నయ్య. అవును పూరి, దేవుడికి ఇంత అందమైన భర్తనిచ్చాడు, బోల్డ్ అంత ఆస్తినిచ్చాడు, మనకు ఒక ముద్దులు కొడుకునిచ్చాడు. అయినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నావు? నువ్వు ఇలా తిక్క తిక్క వాగుతున్నావు కదా, నీ పిచ్చి పిచ్చి తగ్గాలని మొక్కుకుంటా. మనం టెంపుల్ కి వెళ్ళాలి కదా, పదండి. నాన్న బంగారం, నువ్వు ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా చదువుకో, సరేనా? సరే అత్తమ్మా. బాయ్. ఏంట్రావా ఎంత హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు మా వాళ్ళు పోయారా? ఉన్నారా నీకు? ఇంట్లో వాళ్ళు పోతే బాధపడాల్సింది పోయి హ్యాపీగా ఉంటావా? పోవడం అంటే అది కాదురా, టెంపుల్ కి పోయారా. అయితే ఇంకే చందుతో నీ పుల్లు లవ్ మ్యాటర్ మొత్తం చెప్పేచ్చుగా. చెప్పుదామని అనుకున్నాను గానీ మా బొమ్మర్ది గారు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. ఈ బామ్మర్దిని నేను సెట్ చేస్తా, కాకపోతే నువ్వు మాకు పార్టీ సెట్ చేయాలి. పార్టీ ఏంద్రా, పెద్ద దావతే ఇస్తాను రా. హలో జ్యోతి, నీకో శుభవార్త. ఇక్కడ మీ వాడి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు, వచ్చేయ్. ఇంట్లో ఎవ్వరు లేరు, ఇల్లంతా ఖాళీ, ఇక నాదే ఈ ఇల్లంతా. అయ్యాయ్ చూసారా సార్ డబుల్ యాక్షన్. హలో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదంతా చేసానని ఎవరికి చెప్పొద్దే. నువ్వు నాకు చాక్లెట్ ఇస్తా అంటే నేను చెప్తాను. ఇదిగోమ్మా చాక్లెట్. నేను వెళ్ళి ఇంట్లో బాగా వండుకొని తినేస్తా. మన్మథుడా నీ కలకన్నా, మన్మథుడా నీ కథ విన్నా, ఇంగిలిలోని చూసాగాని ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు, చూసాగాని ఒకడే. నేనెందుకు ఇంత ఆనందంగా ఉన్నానో తెలుసా? ఈ రోజు మా ఇంట్లో ఎవరు లేరు. నాకిష్టమైన కళల రాకుమారుడు మా బావకి ఈ రోజు నా మనసు విప్పి, మనసు మాత్రమే విప్పు, నా ప్రేమని చెప్పాలనుకుంటున్నాను. వెంటనే వెళ్ళి ఇంకొంచెం మేకప్ వేసుకుని రావాలమ్మా. ఈ రోజు ఎలాగైనా నా మరదలకి నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. అయినా నా మరదలు రాలేదేంటి? వచ్చే లోపు ఒక్కసారి సెంటు కొట్టుకొని వస్తాను. ఓకేనా సార్? అది చెప్పడానికి వచ్చావా? లా 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 లా. హే చందు, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు వ్యాలంటైన్ డే అంట కదా. పెద్ద మాట అన్నాడు సరాడు. వ్యాలంటైన్ డే. సెంటు కాదు అది. మాస్టర్, నేను చెప్పింది కరెక్టే. ప్రేమికులు ఎప్పుడు కోరుకున్నది డన్నే. సరే గాని మీ బావకి మరి ప్రపోజ్ చేసావా? ఈ రోజే చేయబోతున్నాను, కానీ మా తమ్ముడు నాకు ఎప్పుడు అడ్డుగా ఉంటున్నాడే. మీ తమ్ముడు సంగతి నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళవే. ఫ్రెండ్ అంటే నువ్వే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రసాదు అదేంది పొట్టొచ్చింది బయటికి? ఆయనేనా? ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. హే జ్యోతి, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? కోడి గుడ్డెట్టినట్టు, కాకి రెట్టేసినట్టు, నీ మనసులో నా ప్రేమ ఉన్నట్టు కలొచ్చింది ప్రసాదు. ఎందుకే ఇంత రోత పని చేసావు? నీ ముఖం చూస్తే రోత పంచులే వస్తాయి ప్రసాదు. తలకాయ మొత్తం పిల్లి గురిగినట్టుంది. ప్రసాదు, చాపేసుకుని మాట్లాడుకుందామా? అస్సలు మర్చిపోయా. మాటలు మాత్రమే. దగ్గరికి రావచ్చుగా. ఇలాగే ఇంకొద్దిసేపు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఎవర్రా సౌండ్? ఎవరో వస్తున్నారు ప్రసాద్, వెళ్ళిపోదాం పదా. నన్ను కాకుండా ఇంకొకరిని కూడా పిలిచావా? నా మనసులో నువ్వే పట్టావు, ఇంకొకరిని ఇంకెక్కడ పెడతాను? దా వెళ్ళిపోదాం. ఏంటి ఇదంతా నువ్వు చూసావా? అవును చూసాను. ప్లీజ్ ఎవరికి చెప్పొద్దే, నీకు చాక్లెట్ ఇస్తాను 5 స్టార్. సర్లే, ఎల్లు. ఇంట్లో ఎవ్వరూ లేరు, అందరు గుడికెళ్ళారు. చాప ఇక్కడికి ఎలా వచ్చింది? నవదీప్ మీరేనా? ఇంకోసారి ఇలా చేయకండి, నాకు ఇంట్లో చాలా పని ఉంది. బావా, చందు, బావా. చందు, నన్ను ఎందుకు ప్రేమించావు చందు? నువ్వు నాకన్నా హైట్ తక్కువ, నాకన్నా టాలెంట్ లో తక్కువ, నాకన్నా అందంలో తక్కువ. టోటల్ గా మైనస్ కి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ బావా. నాకు అర్థం కాలేదు సార్.
నీ మైనస్ లాంటి వాడే నా పక్కనుంటే నేను ప్లస్ అవుతాను బావా. బావా మనం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందామా? చందు ఈ సాపలో కూర్చుందాం చందు. నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోవు కదా? చెప్పు చందు. తల్లో పెయిన్ కుడుతుంది తీవా? పేనా? తినే పెయిన్ బావా, ఇది ఆడదామా కదా? ఒక్క నిమిషం చందు. మొగలి చందు, మొగలి చందు. బావా చందు. ఎవరు రాకనే సౌండ్? ఎవరు వస్తున్నారు బావా, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇప్పుడే తీసాను చేప, మళ్ళీ ఎవరు వేశారు? ఈ నవదీప్ గారి గంటలో 2 సార్లు వస్తుందా? అదే నిద్రండి. ఇంకోసారి ఇలా ఏకండి, నాకు ఇంట్లో చాలా పని ఉంది. ఇంత పెద్ద ఇల్లు మనం ఎప్పుడు కడతామో? కట్టించడం ఎందుకు, ఆల్రెడీ కట్టిస్తుంది కదా. ఈ గిన్నె ఇప్పుడు ఎక్కడ ఉంది? చేతిలో. తర్వాత అది అక్కడ ఉండదు, తర్వాత అది అక్కడ ఉండదు. అమ్మ బాబాయ్, అయినా ఇంట్లో ఎవరు లేనట్టున్నారే, చేతికి నిన్నంత నొక్కేద్దామా? సరే సరేదా పద. ఏయ్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? నువ్వు ఇంట్లోనే ఉన్నావా అమ్మా? ఇంట్లో ఉండకు బయట ఉంటానా? ఈ విషయం ఎవరికి చెప్పకే. చాక్లెట్ ఉందా? ఉంది ఇదిగో తీసుకో. ఈ చాక్లెట్ నీకెక్కడిది? అక్కడ నుంచి కొట్టిసానే. సరిపోయారు ఇద్దరు. ఇప్పుడు ఎవరికి చెప్పకే ప్లీజ్. చెప్పలే. చిచ్చి మీరు వచ్చేసారు. ఇంకోసారి నేను బయటికే రాను, నీతో పరువు మొత్తం పోతుంది. అదేటమ్మా అత్తమాను నా అన్నని ఎందుకు అలాగ ఆడిపోసుకుంటావు? మరి లేకపోతే కొబ్బరికాయ రాయి మీద కొట్టరా అంటే రాయి తీసుకొని కొబ్బరికాయ మీద వేసాడు. ఆ ఎలాగే నా కొబ్బరికాయ పగిలింది కదేటి? కొబ్బరికాయ పగలలేదు, పూజ నెత్తి పగిలింది. పూరి, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇలా 10 మందిలో నా పరువు తీస్తావా? నీకు నీ కుటుంబానికి ఎవ్వరు పరువు తీయాల్సిన అక్కర్లేదు, వాళ్ళకే సద్దాం. అందరి ముందు పరుగు పోయిందిగా. బిందు అక్క, ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది కదా, ఎవరిది తప్పు? అబ్బాయిదే. అయితే ఎక్స్ట్రా పడిందిలే. సర్లే పూరి, కొట్టి చేయను పోచినట్టుంది, లోపలికి వెళ్ళి మనం రాసుకో. నీకు అసలు సిగ్గే లేదురా, అది ఎంత తిడతన్నా పడతానే ఉంటావు. చిచి. అబ్బా ఈ ప్రసాద్ ఎక్కడికి వెళ్ళాడు? అసలు దొరకట్లేదు ఈ బండాడు. హలో ప్రసాద్. హలో ప్రసాద్, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా, నువ్వెక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను కదా. నీకు నా మనసులో ఉన్న మాట చెప్పాలనిపిస్తుంది. నువ్వు అటు తిరుగుండు, నీకు నేను ప్రపోజ్ చేస్తా. ఓకే. ఫోన్ పెట్టి. ఉన్నాడు. ఐ లవ్ యూ. బావా ఎక్కడున్నావు బావా? ఇక్కడే ఉన్నాను చందు. ఈ రోజు నీకు ఒక విషయం చెప్పాలి బావా, చెప్పమంటావా? అమ్మో నాన్నగారు. అది ఐ లవ్ ఏం కుటుంబం అయ్యా, తాళి కట్టిన భార్య ఉంది, ముగ్గురుతో. అబ్బా దీనికి నాకే సంబంధం లేదు. సంబంధం లేకపోతే ముగ్గురుతో సంబంధం పెట్టుకుంటావా? పూరికి చెప్పారు ఇది. పూరి ఏమైంది ప్రశ్నిక? మా వాళ్ళని ప్రశ్నలు వేస్తున్నా. ఈయనేమో పోరి అంటారు, నువ్వేమో లోపలికి వెళ్ళి పూరీలు చేసుకుంటావు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ పిండమోహన్ లేదు, అది మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్పిందే. అవునా? అవును. కాదు, ఇటు రావే. ప్రపోజ్ చేస్తావా? ఇదంతా కాదే, అసలు నువ్వు ఎవరిని ఇష్టపడ్డావు? మీ అల్లుడిని ఇష్టపడ్డాను. నా అల్లుడిని ఇష్టపడి మా ఆయనకి చేదివే ముందు ఐ లవ్ యూ చెప్తావా? ఐ లవ్ యూ. నీకు ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్పనా? చెప్పు. చంద్రిక కూడా మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్పిందే. నేను ఐ లవ్ యు నా చెప్పావే, నేను చూసాను. తల్లో మగ పేలొస్తే తట్టుకోలేని నేను ఇంకొక మగవాడికి ఐ లవ్ యు చెప్తానా? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మరి నువ్వు ఎవరికి ఐ లవ్ యూ చెప్పావో చెప్పు. అక్క ఎవరికి చెప్పావే? అది అలా చెప్పదే, నాకు తెలుసు. చెప్పవే. రక్తం
మాస్టర్ ఈ లేత వయసులో ప్రేమ చిగురించడం తప్ప. మమ్మీ చందుని కొడతావా? చందు అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా మమత కొలుగులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం. నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా? నిజాయితీ పరుడురా నువ్వు, నిజాయితీ పరుడివి. ఎంత ధైర్యం ఉంటే దాని మెడలో తాడి కడతావు? తెంపేరా, తెంపే. చెయ్యి నా ముందు నీకు గొంతు లేచిందా? గొంతు కాదు, చెయ్యి కూడా లేస్తుంది. ఏమనుకున్నావే దీని గురించి? మెల్లో కడితే తాలిబొట్టు, వాడు కట్టినా తాలిబొట్టు, ఎవరు చూసినా తాలిబొట్టే. సూపర్ కోళ్ళ తగ్గొద్దు. ఏవే నా గన్స్ గడల్. నా మెళ్ళో తాలి పట్టేంత వరకే వెయిట్ చేసిన. దీనికున్న పవర్ మామూలు పవర్ కాదు, జర్రనెక్కేత్తది. ఆ తాలికి అంత పవర్ ఉందా అక్క? అవునరా జ్యోతి. అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా. ఏమే నా పక్కనే ఉంటూ నా ఫ్రెండుగా ఉంటూ ఈ బెండుగాని లొంగ తీసుకుంటావా? అంటే నా ఆస్తి కొట్టేద్దాం అనుకున్నావా? నడవండి, ఇంట్లో మీకు స్థానం లేదు. ఏంటి భయపడుతున్నావు? నా మామని నువ్వెట్లా బెదిరించి నీ చెప్పు చేతల్లో పెట్టుకున్నావో, నీ కొడుకును కూడా ఇక మీద నుంచి నా చెప్పు చేతల్లో పెట్టుకుంటా. కొడుకు కావాలి అనుకుంటే అన్ని మూసుకొని ఉండాలి. ఏ పెనిమిటి రా, ఇప్పుడే నన్ను రాగమే మంత్రం పట్టుకో కొంగు. అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా మమత కొలుగులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం. అందరూ దీవించారు కదా, చదివింపులు నాకే చేసిపోండి. ఫోన్ నంబర్ ఇస్తా, ఇక పోండి మీ కొంపలు దాకలయ్యా.